మహబూబ్ నగర్ జిల్లాలో క్రిస్టియన్ పల్లిలో నిరుపేదల ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు బగ్గుమంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని మండిపడుతున్నారు. ఈ మేరకు ఇల్లు కోల్పోయిన బాధితులు దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా అని కన్నీరు మున్నీరయ్యారు. ఈ ధర్నాలో దివ్యాంగులు, అంధులు పాల్గొన్నారు. తమకు ఇల్లు కట్టించే వరకు ఇక్కడే దీక్ష చేస్తామని తేల్చి చెప్పారు. మాకు 83 పట్టాలు ఇచ్చారు సార్ గవర్నమెంట్. పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేసి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదు. మా పెన్షన్ డబ్బులతోని, మా అమ్మ నాయన సంపాదించిన కూలీనాలతోని, మా భార్యల కూలీనాలతోని వచ్చిన డబ్బులతోని మేము ఏదో చిన్న గొప్పనో 1 రూమ్ 2 రూమ్లు వేసుకుంటే మా వికలాంగుల ఇళ్ళని ఎక్కడో సకలాంగులు ఆక్రమించి, సకలాంగులు 100 ఇండ్లు 1000 ఇండ్లు ఆక్రమించుకుంటే వాళ్ళ తానికి పోనీకి చేతగాక వాళ్ళ పేరు చెప్పుకొని మా వికలాంగుల కాలనీకి వచ్చి అర్ధమ రాత్రి 200 మంది పోలీస్ సిబ్బందిని పెట్టి బయటికి ఎవరైనా నిలిస్తే బెదిరించి కొట్టి లోపల దొబ్బి లోపల గడేసి ఇల్లు చిలుకు పెట్టి కూల్చోవడం ఇది ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా లేదా, చరం ఉందా లేదా ఈ ప్రభుత్వ ప్రజా నాయకుల పాలకులకు అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఎన్ని రోజులైనా మా ఇల్లు యథావిధిగా నిర్మించేదాకా మేము పోరాటం చేస్తూ ఉంటాం సార్. మేము దీన్ని తగ్గేది లేదు. అవసరం అనుకుంటే ఈ రేపు ఎల్లుండి 2 రోజులు చూసి 3వ రోజు నాడు హైవే ఎక్కడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. అక్కడ కూడా మాకు కాకపోతే మేము గ్యాస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తాం. నా పేరు బామిని, నేను ఇక్కడనే ఉంటా. నాకు ప్లాట్ ఇచ్చి దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఇల్లు కట్టించి 13, 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఆడనే ఉంటున్నా. నేను మా భర్త హ్యాండిక్యాపే. కానీ నేను ఆ రోజు కూల్చేటప్పుడు నేను లేకున్నా, నాకు బాగాలేకుంటే హాస్పిటల్కి పోయినా. చూపించుకోవడానికి వచ్చే వరకు నైట్ పూటనే వచ్చి కూలగొట్టారు. మాకు తెలియదు. దాంట్లో బియ్యము, సామాన్లు, గ్యాసులు, బట్టలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. మాకు ఇప్పుడు తిన్నికి కూడా లేకుండా అయింది. మాకు రోడ్ పాలైంది. రాత్రి 3-4 గంటలకు వచ్చి కూలగొట్టిండ్రు. 25 ఇండ్లు కూలగొట్టిండ్రు. నాకు అదే ఇల్లు మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మేము మా ఇల్లు ఎట్లా కూలగొట్టిండ్రో అట్లే మంచిగా. ఐఎమ్ షకీలా బేగం. 2001 లో ఇచ్చినారు. అది పట్టాలు 2006-7 శాంక్షన్ చేసినారు. ఫ్లాట్లు ఇచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రెస్ నుండి ఒక అనుమతి, అక్రమాలు ఉన్నాయి ఇక్కడ అని ఒక్క ప్రశ్నని ఇది తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అక్రమాల భూములు కావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమాలు అనేది అక్షరం తీసేయండి. ఇది అక్రమాలు భూములు కావు కాబట్టి ఇది మాకు ఇచ్చినది 1% కూడా మేము వికలాంగులము అని ఒక్క జ్ఞాపకం కూడా గుర్తించకుండా మా పైన దారుణంగా నేను హార్ట్ వచ్చి కింద పడినా మొత్తుకున్నా, నేను కాలు మొక్కినా కూడా నా మాట వినకుండా నేను కాలు మొక్తా చేయి మొక్తా అంటే కూడా నన్ను కింద పడేసినారు. కాబట్టి అది ఇల్లు, నా ఇల్లు కూలగట్టినారు. నా ఇల్లు ఒక్కతే కాదు, అందరి 25 మంది ఉన్నారు, ప్లాట్లు ఉన్నాయి, అవి అంతా కూలగొట్టినారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇంతగానం అద్రగానము, దోపిడీలు, దొంగలు ఎక్కడెక్కడ చేసినా కూడా ఏం చేయలేకపోతున్నారు. మాకు మా భూమి ఉన్నాక కూడా అక్రమాలు భూమి అని చెప్తున్నారు. ఇది తీసేయండి. ఇది మా సొంతము, పట్టాలు ఉన్నాయి, మాకు ఇచ్చినారు. ఇచ్చినాక కూడా నల్లాలు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ఇచ్చినాక కూడా మా పైన ఇంతగానం అద్రగానము చేసేది ఎక్కడిది న్యాయము అది తెలపాలి. మాకు ఏం లేదు. మా యొక్క ఇల్లు ఎట్లా కూలగొట్టినారో అట్లనే మాకు మంచిగా చేసి ఇయ్యాలి.